కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు మోడీ గారితో చెప్పిస్తాడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు తీసుకురామకండి అని, అలాగే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయొద్దు అని చెప్పించగలరా? అసలు ఆ విషయాన్నే ప్రస్తావించగలరా అంటూ నిన్న జగన్ గారు సవాల్ విసిరారు. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, మీకు ప్యానల్ మెంబర్కి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు బినామీలు అసైన్ భూములు కూడా దోచుకున్నారు సార్. అవి ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళు ముందలే ఉలిక్కి పడుతున్నారండి. కరెక్ట్ గా కనిపెట్టారు మీరు. ముందలే ఉలిక్కిపోదు, ఎందుకంటే రామోజీపల్లి చుట్టూ 2000 ఎకరాలు అండి అసైన్ భూములు లాక్కున్నారండి. అమరావతిలో కూడా అసైన్ భూములు, పేదోల భూమి అసైన్ భూములు కూడా లాక్కున్నారండి. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయి అని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు సార్. అంటే ఆటోమేటిక్ గా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది. అవును సార్, ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ కాడ సార్ రాజశేఖర గారు పెట్టిన భిక్ష సార్. ఈ రోజు రాష్ట్రంలోని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకున్న చంద్రబాబు నాయుడు చేయలేని పనులు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ పెడితే అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది అమలు చేయాల్సిందేనండి. ఇప్పుడు ఈ రాజకీయ భూ ప్రపంచంలో ప్రజలు ఉన్నంత వరకు ఈ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్మెంట్ కంపల్సరీ అమలు చేయాల్సిందే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెడితే అదే వాలంటీర్లు ఇంటి తలుపులు కొట్టి బ్యాడ్ గా అంటారని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడ తీసుకొచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని నేను వాలంటీర్లు కొనసాగిస్తాను 10,000 ఇస్తా అన్నాడు. అంటే ఏంటి సార్, అయినప్పటికి కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ విష ప్రచారం చేస్తున్నారుగా, మీ భూములు లాగేసుకుంటారు, ఇంక 2 రోజుల్లోనే ఆ చట్టం వచ్చేసింది, మీ భూములు మీకు ఉండవు, చంద్రబాబుకి ఓటేస్తేనే ఉంటాయి. ఎట్లా ఇంత మోసమా, ఇంత పచ్చి మోసం ఎట్లా చేస్తున్నారు? జనం నమ్ముతున్నారా? ఆల్రెడీ జగన్ గారు 100% గెలిచారు సార్. చంద్రబాబు అడుగుంటే చెబుతుంది సార్, వాలంటీర్లు వద్దన్నోడే ఓకేని కొనసాగిస్తా అన్నాడు. అమ్మఒడి ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అమ్మఒడి నేను 15,000 ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమంది గణన అంటాడు. ఆయనైతే ఒక్కడే అంటాడు సార్, ఒక్కడే ఉంటాడు. అప్పుడే పిల్లలు కనొద్దు ఒక్కళ్ళే అన్నారు, ఇప్పుడే మొత్తం కనండి అంటే ఆయనైతే ఒక్కడే కంటాడు, వేరే వాళ్ళు మొత్తం కనండి అని చెప్పేసి ఏం సమాజం, ఏం మెసేజ్ సార్ ఇది ప్రజలకి? 80 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇదేనా సార్ ఆయన మాట్లాడేది? ఏదో ఒకటని సార్ కృష్ణమాదిగ అన్నారు కదా, కృష్ణమాదిగ ఇలాంటి వ్యక్తి అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కావడానికి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాధవ్ నిలక అయిపోయారు సార్. అప్పుడు జిఎంసీ బాలయ్య గారు ఇప్పుడు స్పీకర్ ఉన్నారు సార్. అక్కడ అయ్యే దాన్ని చంద్రబాబు నాయుడు కృష్ణమాదిగా వాళ్ళు కావాలి అయితే నా పేరు ఇంకా రాదు, అయితే మారిపోద్ది అని చెప్పి కృష్ణమాదిగా చంద్రబాబు నాయుడుతో మిలకత్ అయ్యి రిజర్వేషన్ గవర్నమెంట్ అక్కడ పార్లమెంట్ లో ఆమోదముద్ర చేయకుండా చేసుకున్నాడు సార్. ఇది కృష్ణమాదిగా ఓట్లు వచ్చినప్పుడే వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, ప్యాకేజీ సార్ ఇది అంతా. చంద్రబాబు నాయుడు వచ్చే డ్రామా. తెలంగాణలో మొన్న వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్యాకేజ్ తీసుకోవడం సార్. కృష్ణమాదిగా ఉద్యుడు ఎస్టీలు పోగొట్టుకుంటున్నారు కదా, కృష్ణమాది ఎస్టీలు చూస్తారు. ఉద్యుడు ఆంధ్రాలో కనుక తిరుగుతారు, కృష్ణమాది ఉరికించి కొడతారు సార్. ఈదుగుడు శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి సంక్షిప్తంగా. శేష్ కుమార్ గారు నమస్కారం అండి అందరికి. నమస్కారం, మాట్లాడి. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించే ఆరోపణలు. అవును, వాళ్ళు ఈ ఆస్తులు అంటండి ఎవరైనా అర్ధరాత్రిగా రాయి చేసుకోవచ్చు అంటండి. వాటి మీద 15 రోజులు ఈ ఆస్తికాలను చూసుకోకపోతే అది వాళ్ళు సొంతం అయిపోతాయంటండి. ఏది ఈ ఆస్తులు ఎవరి ఆస్తులైనా ఎవరైనా రాయి చేసుకోవచ్చు అంటండి అర్ధరాత్రిగా. రాయి చేసుకుంటే అది 15 రోజుల లోపల ఆస్తికాల వాళ్ళు చూసుకోకపోతే అది వాళ్ళ రాయించుకున్న వాళ్ళు సొంతం అయిపోద్ది అంటండి. ఎవరు చెప్పారు? వీళ్ళు ప్రచారం చేస్తున్నారండి సోషల్ మీడియాలోనూ, మీటింగ్. అది సాధ్యమయ్యే పనేనా? అట్లా జరుగుతుంది ఎక్కడైనా ప్రపంచంలో? అదేనండి, మరి అది ప్రజలు తెలుసుకోవాలండి ఇవన్నీ. రైట్, మీలాంటి వాళ్ళు చెప్తే అర్థం అవుద్ది జనానికి. ఇదంతా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, నాయుడు వీళ్ళందరూ కూడా దరిద్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పాలిట. రైట్, గుప్తా గారు ఒకరు విజయనగరం నుంచి. మోడీ గారి సభలో వీళ్ళు వీటి గురించి మాట్లాడిస్తారా అని ధైర్యంగా అడుగుతున్నాడు జగన్ గారు, మీరేమంటారు? నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ మోడీ గారు తెచ్చిన యాక్ట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారండి. అవును, దీని అంతటికి కారణం ఫస్ట్ ముందు మనం ఏమైనా చట్టం ఉంటే ఈనాడు పేపర్ ని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేయాలండి. బ్యాన్ చేస్తే ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడుకి నోరు కట్టుడు అయిపోతుంది. అంతేనా? లేని పోని అన్ని వీళ్ళు ఈనాడు పేపర్ లో గుప్పిస్తున్నారండి. అవును, బాండ్ పేపర్ ని ఈ బాండ్ పేపర్ వస్తుంటే అది జెరాక్స్ పేపర్ అంటున్నాడండి. చదువుకున్న మూర్ఖుడు కాదు నాకు అర్థం కావట్లేదు. రామోజీరావు అలా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అలా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వదిలేడు. ఆడు చదువుకోలేదు, ఆడు ఎస్ఎస్ఎల్సీ కాబట్టి ఆడు చదువుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏం చదువుకున్నాడు, రామోజీరావు ఏం చదువుకున్నాడు? అవును, చాలా దుర్మార్గంగా రాస్తున్నారు, కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చాలా అనైతికంగా ఉంది వాళ్ళకి, అసలు మోరల్స్ లేకుండా వ్యవహరించడమే దారుణంగా ఉంది. రైట్.